సమాధానం ఉందా? వికే గారు మంచి ప్రశ్న అడిగారు. ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఇప్పుడు ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో అసలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందే వాళ్ళు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా విధానానికి శ్రీకారం చుట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దానికి సంబంధించి నేను గతంలో కూడా ఈ జీవో గురించి మాట్లాడా. ఇదిగోండి జీవో నెంబర్ 133. ఈ జీవో నెంబర్ 133ని వాళ్ళ దిక్కుమాలిన మీడియాలో వాళ్ళకి ధైర్యం ఉంటే దమ్ముంటే ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయమనండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అని నిరూపించడానికి ఆధారం జీవో 133 డేటెడ్ 11/10/2021. దీనిలో చాలా క్లియర్గా మేనేజ్మెంట్ కోటా కేటగిరీ ఏ సీట్స్, అదేవిధంగా దానిలో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా టు ఇంప్లిమెంట్ ది అబౌవ్ కేటగరైజేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శాంక్షన్ 16 మెడికల్ కాలేజ్. కొత్తగా ఆయన తలపెట్టిన ఆ రోజున అన్నిట్లో కూడా మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెడుతూ విడుదల చేసిన జీవో. దీనిలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎంత శాతం అన్నది కూడా చాలా క్లియర్గా దీనిలో దానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అనే ఒక అద్భుతమైన పేరు కూడా పెట్టారండి. 19/7/2023 జీవో నెంబర్ 108. దీనిలో చాలా క్లియర్గా 15% ఆఫ్ ద టోటల్ సీట్స్ in government medical college shall be allocated to all India quota. Out of the remaining 85% of seats, 50% of seats are categorized as competent authority, whereas 35% of seats are categorized as self-financing seats and 15% of the seats under NRI category. అని పెడుతూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కోట ఏదైతుందో దానికి సంవత్సరానికి 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్కి సంవత్సరానికి 20 లక్షలు అని పెడుతూ ఫీజులు పెంచి ఇచ్చినటువంటి జీవో. మేనేజ్మెంట్ కోట ఎంత అన్నారు? 108. మేనేజ్మెంట్ కోటా అంటే టోటల్ 100%లో 15% ఆల్ ఇండియా ఈ కోటా తీసేస్తే మిగతా 85%లో 50% మేనేజ్మెంట్ కోటా. అవును సార్, దానికి ఫీజు ఏమన్నా డిసైడ్ చేశారా? ఆ 50%లో ఎన్ఆర్ఐ సీట్స్కేమో ఫీజు పర్ యానం 20 lakhs, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఫీజు పర్ యానం 12 lakhs, వేరాజ్ కాంపిటెంట్ అంటే మెరిట్ మీద వచ్చిన సీట్స్కి మామూలుగా అయితే 15,000 అండి. కానీ ఈయన మేనేజ్మెంట్ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పెట్టి దానికి 20 లక్షలు 12 లక్షలు లక్షల రూపాయల్లో ఫీజు నిర్ధారించిందే వాళ్ళు. ఇవాళ ఎవరిని ప్రశ్నిస్తారు సార్? ఎవరిని ప్రశ్నిస్తారు? గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా వాళ్లే ప్రవేశపెడతారు, వాళ్లే. ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటాలో 1.5 ఉంటాయి కదా సార్ సీట్లు. ఇప్పుడు అవి డొనేషన్స్ సార్, మళ్ళీ ఇవి కూడా అమ్ముకుంటారు కదా. అదే డొనేషన్స్ కాబట్టి డొనేషన్సే. ఇప్పుడు మీరు పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ మోడ్లో ఇస్తే వాళ్ళకు వచ్చే సగం సీట్లు అలా అమ్ముకునే ప్రమాదం ఉంది కదా డొనేషన్స్ రూపంలో. అది వాళ్ళు దానికి కూడా ఇప్పుడు ఒకటి ఇవాళ ఈ డిబేట్ ద్వారా మనం ఏం క్లారిటీ ఇస్తా ఉన్నాం, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా నేను చూపించా. రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇవాళ పీపీపీ మోడల్లో మేము ఇవాళ పూర్తి చేయటానికి ముందుకెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీలో కూడా మరి అమ్ముకోవచ్చు కదా, ఆ డబ్బులు జేబుల్లోకి వెళ్ళిపోతాయి కదా అని అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఇది సార్, ఇది ఆర్ఎఫ్పి బిడ్ డాక్యుమెంట్ సార్. ఇది మేము మొన్న